డిసెంబర్ 31 నైట్ సెలబ్రేషన్లకి హైదరాబాద్ సిటీ రెడీ అయిపోయింది. రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు, అవుట్‌స్కట్స్‌లో రిసార్ట్‌లలో కూడా ఈవెంట్ ఆర్గనైజర్లు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ 2025 న్యూ ఇయర్ ఈవెంట్లు డిసెంబర్ 31 నైట్ సోమాజిగూడలోని కత్రియా హోటల్‌లో వన్ లాస్ట్ నైట్ పేరుతో హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన విశేషాలు హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్స్ హెడ్ ఈవెంట్ ఆర్గనైజర్ వంశీ ఉన్నారు. వంశీని అడిగి తెలుసు. హాయ్, నా పేరు వంశీపల్లె, ఈవెంట్ ఆర్గనైజర్ ఫ్రమ్ హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ అండ్ ఈవెంట్ ప్లానింగ్ అన్నట్టు. సో మనం ఈ ఇయర్ వచ్చేసి 10th ఇయర్ని మనము న్యూ ఇయర్ ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. కంటిన్యూస్గా మోస్ట్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ అన్నట్టు. సో ఈ ఇయర్ మనము బేగంపేట్ మన రాజ్భవన్ రోడ్లో ఉన్న కత్రియా హోటల్లో ఈ వన్ లాస్ట్ నైట్ న్యూ ఇయర్ 2025 అనే ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. మా ఈవెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నాట్ ఓన్లీ యూత్ని టార్గెట్ చేయకుండా కంప్లీట్గా ఫ్యామిలీని, యూత్ని, కార్పొరేట్ పీపుల్ని అందరిని అట్రాక్ట్ చేసే విధంగా మా యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ అంటే ఇక్కడ అట్రాక్షన్స్ చూసుకోవచ్చు. సింగర్స్ ఉంటారు, బాలీవుడ్ డీజేస్ ఉంటారు, ఫ్యాషన్ షో ఉంటుంది, యాంకర్స్, కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి మ్యాజిక్ షో ఉంటుంది. ఎవరైతే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు అన్నట్టు. అంటే న్యూ ఇయర్ రోజు చాలామంది ఈవెంట్స్కి ఎందుకు రావాలి అనుకుంటారంటే వాళ్ళు చాలా స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా వాళ్ళ లైఫ్లో. న్యూ ఇయర్ అనే ఈవెంట్ రోజు మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ న్యూ ఇయర్ని గ్రాండ్గా వెల్కమ్ చేయడానికి చేస్తూ ఉంటారు. సో అలా మా ఈవెంట్కి వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి అని ఎవ్రీ ఇయర్ మేమైతే సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాము. సో ఈసారి కూడా మనకి టాలీవుడ్ నుండి నవీనా రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బాలీవుడ్ నుండి నిషా సింగ్ రాజ్పూత్ అనేసి ఒక యాక్ట్రెస్ ఉంది అన్నట్టు. అదేవిధంగా ఇంకా లోకల్లో చాలామంది మాకు సంబంధించిన సెలబ్రిటీస్ ఉన్నారు. ఎందుకంటే మాది ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ సెలబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీ హైదరాబాద్ మోడల్స్ అనేది. సో చాలామంది మా ఈవెంట్కి రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ మీరు క్లబ్లలోకి లేకపోతే అదర్ ఈవెంట్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు చాలా క్రౌడీగా ఉండి అసలు ఆడ ఫ్యామిలీ పీపుల్, చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటారు. సో మా ఈవెంట్కి వస్తే ఏంటంటే వాళ్ళకి స్పేషియస్గా ప్లేస్ ఉంటుంది, టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి. అదేవిధంగా అంత బోర్ కొట్టకుండా మన ఈవెంట్ అంతా సెగ్రిగేట్ చేసేస్తాం అన్నట్టు. ఫస్ట్ మనం లైవ్ సింగర్స్తో స్టార్ట్ చేసి ఫ్యాషన్ షో, మ్యాజిక్ షో, అట్లా లాస్ట్కి 1.5 hours 2 hours కంప్లీట్గా డీజే అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా సెగ్రిగేట్ చేయడం వల్ల కంటిన్యూగా 4 గంటలు డ్యాన్స్ చేయకుండా వాళ్ళు కొంచెం వచ్చి డ్రింక్స్ తీసుకొని రిలాక్స్ అయిపోయి ఏమేమి జరుగుతూ ఉన్నది చూసి, ఎవరైనా సెలబ్రిటీస్ వస్తే వాళ్ళతో ఫొటోస్ తీసుకొని వాళ్ళు మాట్లాడే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసి సో హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారండి. ఆ విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ అయితే మాకు మంచి పీపుల్ అయితే గ్యాదర్ అవుతూ ఉంటారు. ఈసారి కూడా మన కత్రియా హోటల్కి చాలామంది వస్తున్నారు అండ్ బుకింగ్స్ కూడా మంచిగా అవుతూ ఉన్నాయి. కాల్స్ కూడా మంచి కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కువ ఫ్యామిలీ పీపుల్ అండ్ కార్పొరేట్ పీపుల్ వస్తున్నారు అన్నట్టు మన ఈవెంట్కి. స్టాక్స్ ఏ ప్రైస్లో ఉన్నాయి ఇప్పుడు? ప్రజెంట్ స్టాక్స్ ప్రైజింగ్ దీంట్లో వచ్చేసి మనకి కిడ్స్కి 999 ఛార్జ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి అన్లిమిటెడ్ ఏమంటారు సాఫ్ట్ బ్రూవరేజెస్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా స్టాక్స్ అంటే సింగిల్స్కి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మనం వచ్చేసి 3000 ఛార్జ్ చేస్తూ ఉన్నాము. దాంట్లో వాళ్ళకి అన్లిమిటెడ్ ఆల్కహాల్ అండ్ అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఒకవేళ కపుల్స్ వస్తే వాళ్ళకి 5000 ఛార్జ్ చేస్తూ ఉన్నాము. అంటే 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఒకవేళ కపుల్ అవుతే. సో అదేవిధంగా దీంట్లో ప్లాటినం ఛార్జెస్ వచ్చేసి సింగిల్కి వచ్చి 3500 ఉంది అండ్ కపుల్కి వచ్చేసి 6500 ఉంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే యాక్టివిటీస్ రెండిట్లో సేమ్ ఉంటాయి. బట్ ఏదైతే ప్లాటినం టికెట్స్ ఉంటాయో దాంట్లో వచ్చేసి మనకు కొంచెము రిజర్వ్డ్ బుకింగ్ అనేది ఉంటుంది. అంటే టేబుల్స్ బుకింగ్ అనేది ఉంటుంది అన్నట్టు వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా. క్రౌడ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? క్రౌడ్ మాకు ఇక్కడ 2 venues ఉందండి, మీరు చూడొచ్చు. చాలా పెద్ద హోటల్ ఇది. అంటే సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ హోటళ్ళల్లో ఇది కూడా ఒకటే అండ్ స్టార్టింగ్లో ఉన్న హోటల్ ఇది. సో ఇక్కడ 280+ రూమ్స్ కూడా ఉన్నాయి మనకి. చాలామంది రూమ్స్ బుక్ చేసుకుంటున్నారు, ఈవెంట్ టికెట్స్ కూడా బుక్ చేసుకుంటా ఉన్నారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము 2000 వరకు అట్లా రావచ్చు అనేమో. బట్ ఇప్పటివరకు అయితే ఓకే టికెట్స్ నిన్న మొన్నటువంటి కొంచెం ఫాస్ట్ అవుతూ ఉన్నాయి. మొన్నటి దాకా కొంచెం డల్గా ఉండే. ప్రజెంట్ అయితే ఇక అందరి టికెట్ మా ఈవెంట్ అనే కాదు సిటీలో ఉన్న అన్ని ఈవెంట్లు కూడా న్యూ ఇయర్ అంటే ఆటోమేటిక్గా మన నగరవాసులు అందరూ వచ్చేస్తూనే ఉంటారు. మూడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఈవెంట్ అయితే సక్సెస్ అవుతూ ఉంటుంది. మన ఈవెంట్లో అయితే 2000+ వరకు పడతారు. బట్ మన 2000 ఎనఫ్. ఎందుకంటే ఈసారి కొంచెం గవర్నమెంట్ నుండి పోలీస్ నుండి కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో రీసెంట్గా జరిగిన పుష్ప వల్ల కూడా చాలా వరకు స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. సో మాలాంటి ఆర్గనైజేషన్స్ 10 years నుండి ఉంది కాబట్టి మేము క్రౌడ్ని ఎట్లా పుల్ చేయాలి అండ్ క్రౌడ్ని ఎట్లా వాళ్ళకి
చూసుకోవాలనే విషయం మాకు చాలా బాగా తెలుసు కాబట్టి మేము లిమిట్లోనే చేయాలని అయితే అనుకుంటా ఉన్నాం. పుష్ప 2 ఇన్సిడెంట్ చెప్తున్నారు, క్రౌడ్ 2000 మెంబర్స్ అంటారు కదా. ఇప్పుడు సెక్యూరిటీ ఎట్లా మరి? పోలీసులు మిడ్ నైట్ 1 o'clock వరకే పర్మిషన్ ఇచ్చారు, మరి క్రౌడ్ ఎట్లా కంట్రోల్ చేయడం ఇవన్నీ అంటే? అవునండి, అంటే మేము మా టీం వచ్చేసి సైజు 50 పీపుల్ వరకే ఉంటాము. చూడొచ్చు, ఇక్కడ ఇంతియాజ్ ఉన్నారు, ఇక్కడ అఖిల్ నాని ఉన్నాడు, అక్కడ మన నరేష్ అనేసి క్యాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ రాయేష్ మాస్టర్ అనేసి, ఇట్లా మేము చాలా పెద్ద టీం ఉంది అన్నాడు. మా ఒక 20-25 పీపుల్ మా టీమే ఉంది, ఓన్ టీమ్. అండ్ వాళ్ళకి మళ్ళీ సపరేట్ 4-5 పీపుల్ అయితే ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఒక 70-75 పీపుల్ వరకు మన టీం అయితే ఉంది. ఈ టీమే కాకుండా, ప్రొఫెషనల్ టీమే కాకుండా, మేము బౌన్సర్స్ని కూడా, ప్రైవేట్ సెక్యూరిటీని కూడా మేము హైర్ చేసుకుంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్ నుండి. ఆ సెక్యూరిటీ టీం కూడా మాకేంటి అంటే ఎవ్రీ టైం చేంజ్ చేయకుండా ప్రతిసారి మేము సేమ్ మా బౌన్సర్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటాము. దానివల్ల ఈవెంట్స్లో డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చేయాలి, ఏం చేయొద్దు అనే ఇన్స్ట్రక్షన్స్, బ్రీఫింగ్స్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. సో దానివల్ల ఏం ప్రాబ్లం. అండ్ మళ్ళీ మా ప్లేస్ వచ్చేసి ఒక్క ప్లేస్లోనే చేయట్లేదు, అప్ అండ్ డౌన్ అంటే 2 స్టేజెస్ ఉన్నాయి మన హోటల్లో, కింద అండ్ మీద అనేసి విఐపి నాన్ విఐపి అనేసి ఉంది కదా. సో దానివల్ల మనకి చాలా స్పేషియస్ ఉంది కాబట్టి ఆ క్రౌడ్ అనేది చాలా తక్కువనే ఈ హోటల్కి. బట్ లిమిటెడ్ క్రౌడ్తో చేస్తేనే వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు అండ్ గవర్నమెంట్కి అండ్ పోలీసులను రెస్పెక్ట్ చేసినట్టు కూడా ఉంటుంది అనేసి ఆ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది అన్నట్టు. బౌన్సర్లు ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ పుష్ప 2 ఇన్సిడెంట్లో బౌన్సర్లది కూడా రోల్ ఉంది, ఒక బౌన్సర్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మీరు బౌన్సర్లకు ఎటువంటి సూచనలు అంటే పోలీసుల దగ్గర నుంచి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? అవును, ఎగ్జాక్ట్లీ అండి. మాకు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు మాకు బ్రీఫింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నాట్ ఓన్లీ దిస్ టైమ్, ఎవ్రీ ఈవెంట్ ఎప్పుడు చేసినా కానీ మాకైతే బ్రీఫింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ పుష్ప సినిమా దగ్గర జరిగింది ఏంటి అంటే అదొక విచిత్రమైన ఘటన, అంటే ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఇష్యూ, తొక్కిసలాట అనేది. బట్ అక్కడ ఏం జరిగింది అంటే ఆ తొక్కిసలాట బౌన్సర్ల వల్ల జరిగిందా, జనాల వల్ల జరిగిందా, దేని వల్ల జరిగిందా అనేది వదిలేస్తే బౌన్సర్ల మీదకి చాలా కేసులు అయితే వచ్చినాయి అక్కడ. సో వాళ్ళేంటి అంటే ఎట్లా వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. మేము బౌన్సర్లము, హీరో బౌన్సర్లము, ఆ బౌన్సర్లము అనుకుంటే కొంచెం జనాల మీద కూడా వాళ్ళ ప్రతాపం చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి అది జరిగింది. బట్ మా దగ్గర ఉండే బౌన్సర్లు అనేవాళ్ళు ఈ ఒక్క రోజు కోసం ఉండదు, 365 days మా క్లబ్బులలో వాళ్ళు పనిచేస్తారు. 365 days వాళ్ళు మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి, డ్రింక్ చేసిన వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు. సాఫ్ట్గానే హ్యాండిల్ చేస్తారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ. అండ్ మేము వాళ్ళకంటే ముందే మేము కూడా బ్రీఫింగ్ ఇస్తాం, ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ మీరు ఎక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది అయితే చేయొద్దు, మీరు ఏది ఉన్నా కానీ మా వరకు తీసుకురావాలి, కానీ మీరు ఓన్లీ క్రౌడ్ని కంట్రోల్ చేయడం వరకు, ఒక లైన్లో పెట్టడం వరకు, వాళ్ళకి దారి చూపెట్టడం వరకే మీ బాధ్యత ఉండాలి, కానీ ఎలాంటి గొడవలలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని మేము ముందే బ్రీఫింగ్ ఇస్తాం. అండ్ ఈ ఒక ఇయరే కాకుండా 10 years నుండి చేస్తున్నాం కాబట్టి మాతో ఎలా వర్క్ చేయాలనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. సో అక్కడ వచ్చినది సెలబ్రిటీ వేరు కాబట్టి, పాన్ ఇండియా స్టార్ కాబట్టి అక్కడ అందరి బాధ్యత ఉన్నది. పోలీసులనా, గవర్నమెంటా, హీరోనా, ఫ్యాన్సా, థియేటరా, మన జనాలా, ఎవరిని అనడానికి అక్కడ వీల్లేదు. జరిగింది జరిగిపోయింది, నెక్స్ట్ టైం నుండి అలా జరగకుండా ఉండడానికి అందరు కలిసి కృషి చేయాలి. సో ఇక్కడ అందరు ఎట్లా బాధ్యతలో అదేవిధంగా ఏమంటారు, అందరు బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఇది అన్లిమిటెడ్ లిక్కర్ పార్టీ అంటారు, మరి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా ఉంటాయి. December 31st అంటే పోలీసులు తెల్లవారుజాముల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు తీసుకుంటారు. మీ పార్టీకి ఇక్కడ ఈ ఈవెంట్కి వచ్చి వెళ్ళే వాళ్ళ సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఎవరు ఉంటారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళని పంపించడం కానీ అటువంటివి. ఎగ్జాక్ట్లీ అండి, ఇది ఎప్పుడు ఎవ్రీ టైం ఉండేదే ఇష్యూ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది. పోలీసులు కూడా చాలా గట్టిగా ఉంటారు రోడ్ల మీద, తాగిన తర్వాత పట్టుకుందామని చూస్తారు, ఫైన్స్ రాద్దామని. సో ఇక్కడ మాకేంటి అంటే మా హోటల్లో చాలామంది ఇక్కడే న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేసి ఇక్కడే రూమ్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కొంచెం కంపేర్ టు సిటీలో ఉన్న అదర్ హోటల్లో కంటే మా హోటల్లో కొంచెం కత్రియా హోటల్లో తక్కువగానే ఉన్నాయి రేట్స్ అయితే. అండ్ అదేవిధంగా ప్రైవేట్ డ్రైవర్లని అండ్ వ్యాలే డ్రైవర్లను కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మేము ఓలా అండ్ ఊబర్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వెహికల్స్ అవైలబుల్లో ఉండేటట్టు కూడా మనం వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మనం మాట్లాడడం జరిగింది అన్నట్టు. సో ఎవ్రీ ఇయర్ ఈ ఇష్యూ అయితే ఉంటుంది. మేమైతే వచ్చే వాళ్ళందరికీ ముందే చెప్పేస్తాం, ఎవరైతే టికెట్ బుకింగ్ చేస్తారో వాళ్ళని మ్యాక్సిమం మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లోనే రండి, ఓన్ ట్రాన్స్పోర్ట్లోకి రావద్దు. సో న్యూ ఇయర్ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతే మీకు మంచిది, మాకు కూడా మంచిది అనేసి. ఈసారి కూడా గవర్నమెంట్ నుండి మాకు అదే గైడ్లైన్స్ వచ్చాయి, ఇలాంటి ఇష్యూస్ ఏం కాకుండా చూసుకోండి అనేసి వాళ్ళు మాకు మంచి లెసన్స్ అయితే అందరికి ఇవ్వడం జరిగింది అన్నట్టు. కత్రియా హోటల్లో జరిగే ఈవెంట్కి సంబంధించి లాస్ట్ నైట్ ఈవెంట్కి సంబంధించి కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ ఉన్నారు.
హాయ్ అండి, నా పేరు రాజేష్, డ్యాన్స్ మాస్టర్ నేను. సో మేము ఈ గత 10 సంవత్సరాల నుంచి న్యూ ఇయర్ ఈవెంట్స్ అయితే చేస్తున్నాము. హైదరాబాద్ మోడల్స్ నుంచి టీం మనం అయితే. సో ఎవ్రీ ఇయర్ లాగానే మనము ఈవెంట్ అయితే అందరిలా కాకుండా మా ఈవెంట్కి ఫ్రెండ్లీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, యూత్, పిల్లలు వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ లాగా మేము డిజైన్ చేస్తాం అన్నమాట. ప్రతి ఇయర్ గిట అట్లా చేస్తాం. ఈ ఇయర్ గిట కొత్త ప్లేస్ కత్రియా హోటల్లో మేము డిజైన్ చేసినాం అట్లా. సో ఫ్యామిలీకి, దాని తర్వాత కపుల్స్కి, దాని తర్వాత పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్కి వాళ్ళు అన్నీ సపరేట్ ఉంటాయి. పిల్లలకి మ్యాజిక్ షో, పెద్దవాళ్ళకి డీజే ఉంటుంది, అండ్ కపుల్స్కి మంచిగా లైవ్ సింగర్స్ ఉంటారు. సో నా టీంతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇలా ఈవెంట్లో అన్ని అట్రాక్షన్స్ ఈ 3-4 అవర్స్ వాళ్ళ ఒక దగ్గర కూర్చొని ఒక ఎంటర్టైన్మెంట్ మనం తీసుకెళ్తాము ఈవెంట్లో అయితే. సో మన హైదరాబాద్లో టాప్ నాకు తెలిసి అయితే మా ఈవెంట్ 10 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాం అనమాట. సో మా ఈవెంట్ అయితే అందరిలా కాకుండా ఫ్రెండ్లీ ఫ్యామిలీ ఈవెంట్ అనమాట. సో ఫ్యామిలీ మా ఈవెంట్కి అయితే ఎక్కువ వస్తారు. ఇది హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో కత్రియా హోటల్లో రేపు రాత్రి అంటే సో బేగంపేటలోని కత్రియా హోటల్లో రేపు రాత్రి జరగనున్న వన్ లాస్ట్ నైట్ ఈవెంట్కి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకున్నాం. ఈవెంట్ హెడ్ వంశీ పల్లె, కొరియోగ్రాఫర్ రాజేష్ మాస్టర్ చెప్పారు. కెమెరామ్యాన్ వెంకీతో వంశీ, పల్లవి టీవీ.